ప్రత్యక్షానికి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ఎక్స్ ప్రెసిడెంట్, రిపబ్లికన్ క్యాండిడేట్ అయిన ఆయన ఈ మధ్య కన్విక్ట్ చేశారండి ఒక కేసులో. ఆ కన్విక్షన్కి గురి అయ్యాడు. అంటే అక్కడ కన్విక్షన్ అంటారు కానీ జైలుకి పంపించరు. అది పెరోల్ ఇస్తారట. పెరోల్ వచ్చి బయట ఉంటారట. తర్వాత ఎలక్షన్ కూడా కంటెస్ట్ చేయొచ్చుట. సో అతనికి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. మేబీ సింపతి పెరిగి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం కూడా ఉంది. బేసిక్గా అతను చేసిన పని ఏంటంటే, ఒక పాన్ స్టార్ ఆవిడతోటి సెక్జువల్గా రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. ఆవిడేమో 2006లో జరిగింది. పెట్టుకున్న తర్వాత అది ఎలక్షన్స్ 2016లో కంటెస్ట్ చేశాడు కదా. చేసినప్పుడు అతనికి ఈ విషయం బయటకు వస్తే ఇబ్బంది ఏమో అని చెప్పి భయపడి ఆవిడికి $130,000 మాట్లాడకుండా ఉండడానికి ఇచ్చాడు. హష్ మనీ, హష్గా ఉండాలంటే నోరు మూసుకుని ఉండడానికి $130,000 ఇచ్చాడు. అది ఇక్కడ దాకా మనం అది ఇవ్వడం కూడా ఆయన కంపెనీ అకౌంట్ నుంచి అకౌంట్ని కొంచెం గోల్మాల్ చేసి ఇచ్చాడు. దాంతో మెయిన్ కేసు ఏంటంటే వాళ్ళది, ఇప్పుడు అతను ఈ హష్మిని పేమెంట్ 34 చోట్ల అకౌంట్ని మార్ఫ్ చేశాడని అంటారు. అతను ఈ విషయం ఇచ్చాడని చెప్పుకోలేడు కదా. అందుకోసం అతనికి 34 కౌంట్లో ఫాల్సిఫైయింగ్ బిజినెస్ రికార్డ్స్ అని దాని మీద జ్యూరీ ఉంటారు. మనలాగా జడ్జిలు, బెంచ్ ఆఫ్ జడ్జెస్ కాకుండా వాళ్ళకి జ్యూరీ ఉంటారు. జ్యూరీ అంటే ప్రజల్లో ముఖ్యమైన పౌరులు ఉంటారు కదా, కొంచెం ఇంపార్టెంట్ పీపుల్. వాళ్ళని జ్యూరీ కింద పిలుస్తారు. వాళ్ళు వెళ్ళి కూర్చుంటారు, వింటారు. విని వాళ్ళ డెసిషన్ చెప్తారు. సో జడ్జి గారు ఆ జ్యూరీ చెప్పిన దాన్ని బట్టి జడ్జిమెంట్ ఇస్తారు. సో ఈ జ్యూరీ 12 మంది జ్యూరీని పెట్టిన వాళ్ళందరూ కూడా యునానిమస్గా 11 గంటల సేపు డిస్కషన్ చేసి ట్రంప్ తప్పే చేశాడు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. వర్డిక్ట్, తీర్పు. సో ఇప్పుడు దీనివల్ల ట్రంప్కి వచ్చిన లాభం లేదు, నష్టం లేదు, లాభం ఎక్కువ ఉండేటట్టు. బేసిక్గా వాళ్ళ కోర్టులో అది నాకు విచిత్రం అనిపిస్తుంది. ట్రంప్ ఏమో ఏకంగా ఇది పొలిటికల్ కాన్స్పిరసీ అని జడ్జిల్ని కూడా, కోర్టులని కూడా కొంచెం దూషించాడు. అయినా కూడా అక్కడ అతనికి పెద్ద ఇబ్బంది ఏం లేదనుకుంటారు. అక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంత స్ట్రిక్ట్ కాదు. అంటే మన కోర్టులు యాక్చువల్గా మీకు తెలిసిందే కదా, బ్రిటిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి. సో వాళ్ళు అందుకే మన కల్చర్ అంతా కూడా మైలార్డ్ అంటుంటాం. అంటే బ్రిటిష్ వాళ్ళకి మన బానిసల కింద ఉండేవాళ్ళు. ఆ టైంలో ఉన్న లాస్ ఇవన్నీ. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అప్పుడు చాలా చాలా పెద్ద నేరం. కోర్టుని ఎక్కడైనా దూషించినట్టు తెలిస్తే పబ్లిక్లో ముందు లోపల వేస్తారు. దానికి శిక్ష కూడా గట్టిగానే ఉంటుంది. అంటే అపాలజీ అయితే ఇస్తే సరిపోద్ది. యాక్చువల్లీ అపాలజీ అంటే క్షమించండి బాబు, నేను తప్పుగా మాట్లాడాను అని చెప్తే వాళ్ళు క్షమించి వదిలేయడానికి అవకాశం ఉంది. కాకపోతే అది నేరం. కాకపోతే ఇది సేమ్ లా అమెరికాలో లేనట్టు ఉంది. ఎందుకంటే వాడు బానిసలు కాదు కదా, వాళ్ళు యూకే కింద పనిచేసి బయటికి రాలేదు కదా మళ్ళీ. సో వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉన్నట్టు. డొనాల్డ్ ట్రంప్ అయితే కోర్టుని చాలా వాళ్ళు కావాలని చేశారు. ఇది విండిక్టివ్గా చేశారు, నా మీద కక్షతో చేశారని చెప్పి ఓపెన్గా చెప్పాడు. దానికి మరి అతని మీద ఏం కేసు ఉన్నట్టు లేదు. ఇంకోటి ఏంటంటే విచిత్రం, ఈ 34 ప్లేసెస్లో కౌంట్స్లో అతను మార్ఫ్ చేశాడు అకౌంట్. అంటే ఇంకో దానికి ఏదో ఇచ్చానని చెప్పి అది ఫండ్స్ని మళ్ళించి ఒక అటార్నీ ద్వారా ఆవిడికి, ఎవరైతే ఆ పాన్ స్టార్ ఉన్నారు కదా ఆవిడతో పాటు ఇతను గడిపినట్టు ఒక నైట్తో ఆవిడికి డబ్బులు పంపించాడు, $130,000. ఇప్పుడు ఏమైంది, ఈ కేసులో ఆ పాన్ స్టార్ వచ్చింది. ఆవిడ పేరు స్టామీ
వచ్చి మొత్తం చక్కగా జరిగినట్టు ఉన్నట్టు కట్టినట్టు చెప్పే కోర్టులో. సో కోర్టు వాళ్ళు జ్యూరీలు అందరూ కూడా ఐ థింక్ దే ఎంజాయిడ్ ది షో. సో ఆ తర్వాత వాళ్ళేమో ఈ ఎవడైతే అటార్నీ ఉన్నాడో వాడు కూడా ట్రంప్కి ఎగెన్స్ట్గా అయిపోయి వాడు నేరం ఒప్పుకొని ఇలా జరిగింది డీటెయిల్స్ ఇచ్చాడు. దాంతో కన్విక్షన్ పడిపోయింది. కానీ ఇది కన్విక్ట్ అయినా కూడా జైలుకి వెళ్తే పని ఉండదు సార్. ఫస్ట్ టైం క్రిమినల్ కనుక జైలు శిక్ష ఉండదు సార్, పేరోల్ మీద వేస్తారు. సో తర్వాత ఇంకోటి, అతను ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకోవడానికి కూడా ఆపలేదు. దాంతో జూలై 11th ఎప్పుడో వాళ్ళ రిపబ్లికన్స్ జనరల్ బాడీ మీటింగ్ ఏదో ఉంది. దాంట్లో వాళ్ళు దే విల్ అనౌన్స్ ద క్యాండిడేట్ హూ విల్ ఫైట్ అగేన్స్ట్ జో బైడెన్. అక్కడ రెండే పార్టీలు కదా, రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ ఏమో ప్రస్తుతం రూలింగ్ అతను జో బైడెన్. సో వాడి మీద అందరూ విసిపెత్తున్నారు. జో బైడెన్ మీద చేసిన పనులు చాలా తప్పుగానే ఉన్నాయి. World War III లైక్ సిచ్యువేషన్ తెచ్చింది వాడే. అంచేత జో బైడెన్ పడిపోవడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఎన్ని విధాలుగా ఎరికిద్దామని ట్రై చేసినా వాడే హీరో కింద బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు ఈ తప్పులన్నీ కూడా ప్రజలు క్షమించినట్టే కనపడదు. ఎందుచేతంటే ఇదే టైంలో వాళ్ళ అబ్బాయి డొనాల్డ్ ట్రంప్ తన కొడుకు ఒక ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ మొదలెట్టాడు. మమ్మల్ని వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ అది ఇంజస్టిస్ అని చెప్పి ఏదో ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకుని డబ్బులు కట్టేయమంటాడు. ఆల్రెడీ ఒక్కొక్క రోజు అతను కలెక్షన్ చాలా ఎక్కువ ఉందండి, $millions చేస్తాం. ఆల్మోస్ట్ $150,000, మిలియన్స్ కాదు, $1000s వస్తుంది. $150,000 విదిన్ షార్ట్ స్పాన్ కలెక్ట్ చేస్తాడని వాళ్ళ అంచనా. అదండి ట్రంప్ గారు డ్రామా మాస్టర్ కదా అతను. ఎక్కడన్నా అతను ఏ పరిస్థితుల్లోనే he'll come out winning. He's a successful businessman, successful president also, I think. బట్ కొంచెం అవుట్ స్పోకన్, కొంచెం ఉన్నట్టు మాట్లాడతాడు, దాంతో కొంచెం చిక్కుల్లో పడుతుంటాడు. సో ట్రంప్ is again likely to come back with a bang. Let us see what happens. నవంబర్లో ఉన్నాయండి వాళ్ళ ఎలక్షన్స్. 2024 నవంబర్లో జరుగుతాయి యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్. దానికోసం ఇప్పటి నుంచి సన్నాహాలు జరుగుతున్నాయి. జో బైడెన్ వాడి శాయశక్తిలా ట్రంప్ని ఎలాగోలా ఇరికిద్దామని చూస్తున్నాడు. కాకపోతే మనవాడు ఇరుక్కోవట్లేదు. చూద్దాం. జై శ్రీరామ్.